యూరోపియన్ కంట్రీస్లో కానీ కొన్ని దగ్గర ఉంది ఇది ఫెసిలిటేషన్. ఇండియాలో ఫస్ట్ టైం నేను తీసుకొస్తున్నాం. ఈ గ్లోబల్ గోల్డ్ సిటీ కాన్సెప్ట్ ఏంటంటే మనకి గోల్డ్ రిఫైనింగ్ దగ్గర నుంచి రిటైలింగ్ దాకా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్, డిజైనింగ్, లేకపోతే దానికి కావాల్సిన ఇతరత్ర అన్ని రకాల రంగాలు కూడా అదే సిటీలో ఉంటాయి. సో అక్కడే మనం గోల్డ్ రా మెటీరియల్ తీసుకుని వచ్చి రిఫైనింగ్ చేసే దగ్గర నుంచి డిజైన్ చేసి జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసి బయటకు పంపించేదాకా, ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా ఒక దగ్గర తీసుకురావాలి, ఒకే కామన్ ప్లాట్ఫామ్ మీద అనే ఉద్దేశంతో మనం గ్లోబల్ గోల్డ్ సిటీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో మనకి రైట్ మీరు చెప్పినట్టుగా రిఫైనింగ్ దగ్గర నుంచి ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోటి ఆ వర్కంతా చేయించి వాళ్ళకి లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయించి అన్ని రకాలుగా ఆ సిటీలోనే వాళ్ళకి కంప్లీట్గా ఒక ఎకో సిస్టమ్, కంప్లీట్గా ఒక 360 డిగ్రీ ఎకో సిస్టమ్ లాగా దాన్ని ఏర్పాటు చేసి అక్కడే మొత్తం గోల్డ్కి కానీ సిల్వర్కి కానీ సంబంధించిన మొత్తం మెకానిజం అంతా ఒకే దగ్గర ఉండేలాగా ప్రయత్నం చేస్తాం. దీని ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి ప్రస్తుతానికి అంతా స్కాటర్ అయ్యింది. మనకి రా మెటీరియల్ కావాలి అంటే ఒక దగ్గరికి వెళ్ళాలి, రిఫైనింగ్ చేయాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి, డిజైన్ చేసుకోవాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి. సో ఇన్ని రకాలుగా వెళ్ళడం వల్ల లాజిస్టిక్స్ పెరిగిపోతున్నాయి, కాస్ట్లు పెరిగిపోతాయి. రెండోది వచ్చి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటాయో లేదో మనకి గ్యారంటీ కూడా ఉంటుంది. అదే మన వాళ్ళంటే ఒక సిటీ ఎస్టాబ్లిష్ చేయగలిగితే కనుక అందులోనే మనకి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి సో మనకి ఒక విధంగా మనకి సోషల్గా కానీ ఎకనామికల్గా కానీ అన్నీ కూడా మనకి బెనిఫిషియల్గా ఉంటాయి. ఆ ఉద్దేశంతో మనం ఈ గ్లోబల్ గోల్డ్ సిటీ స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తాం. ఈ సిటీ ఎక్కడ అనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి మీకు ఇప్పుడు ఇదైతే కాన్సెప్ట్ ఆల్రెడీ మనము కేరళ గవర్నమెంట్ తోటి, ఆంధ్ర గవర్నమెంట్ తోటి డిస్కస్ చేసాము, తెలంగాణ గవర్నమెంట్ కూడా మనం ప్రపోజల్ సబ్మిట్ చేసాము. సో మా ఉద్దేశం ఏంటంటే దీన్ని సౌత్ ఇండియాలోనే పెట్టాలి అని ఒక ఉద్దేశం. అవకాశం అంతా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రిఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కాకపోతే ఏ రాష్ట్రం ముందు చేస్తే ఆ రాష్ట్రానికి వెళ్ళడానికి అయితే మేము బిజినెస్ పరంగా చూస్తున్నాం కాబట్టి ఇది మేము ఏదైతే మల్టిపుల్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇట్ డిపెండ్స్ అండి. లైక్ టు స్టార్ట్ విత్ అట్లీస్ట్ ఒక 10,000 దగ్గర నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీకు చెప్పాను నేను మైనింగ్ దగ్గర నుంచి రిఫైనింగ్ దగ్గర నుంచి మనకి జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ దాకా చాలా ఉన్నాయి. సో ఇదంతా కూడా ప్రస్తుతానికి మనకి చాలా అనార్గనైజ్ సెక్టార్లో ఉంది. మీరు చూస్తే కనుక పనులు చేసే వాళ్ళు జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ మీరు చిన్న చిన్న ప్రదేశాల కోసం చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ మనకి సింగిల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకురావచ్చు. సో దాని ప్రకారం మనకి బోల్డ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో మినిమం ఎంత లేదని కానీ 10-15 వేల నుంచి అయితే కానీ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. It will have a 10 lakh impacted job.